నన్ను బలపరచు క్రీస్తు యందు నేను సమస్తము చేయగలను. దేవుడు మన పక్షమునుండగా మనకి విరోధి ఎవడు? ఆమేన్, ఆమేన్. వాక్యం మన జీవితంలో సజీవమై రావాలా? ఆమేన్, ఆమేన్. వాక్యం సజీవమైనదండి, అది నిర్జీవమైనది కాదు. అది సజీవమై బలము గలదై మన మధ్యన సంచరించడం మనం అనుభవించాలా. అది మన హృదయంలోనికి చేరడం మనం అనుభవించాలా. ఇక్కడ చూడండి, వాక్యం 4-5 వచనాలు నేను చదువుతున్నాను చూడండి. నా మంచము మీద నిన్ను జ్ఞాపకం చేసుకొని. ఇది ఎప్పుడు? రాత్రి జాముల యందు, అంతే కదా. మంచం మీద పగలు పడుకుని ఉంటామా? ఎప్పుడు కూడా యూజువల్గా రాత్రి పూట పడుకుని ఉంటాం. ఏమంటున్నారు? నా మంచం మీద నేను పడుకుని ఉన్నప్పుడు నిన్ను జ్ఞాపకం చేసుకొని రాత్రి జాముల యందు నిన్ను ధ్యానించున్నప్పుడు. రాత్రి జాముల్లో కన్ఫ్యూజన్ అక్కర్లేదు. రాత్రి జాములు అంటే ఇక్కడ ఎంత, ఇక్కడ ఎంత, ఇక్కడ కరెక్టేగా. ఇక్కడి నుంచి ఇక్కడికి ఫస్ట్ జామ్, ఇక్కడి నుంచి ఇక్కడికి సెకండ్, ఇది థర్డ్, ఇది ఫోర్త్. సో మొత్తం రాత్రిలో ఎన్ని జాములు? 4 జాములు. రేయి మొదటి జామ్ అనగానే పగలు అనుకొని భ్రమపడే అనేక రోజులు ఉండెను కదా. 3 నుంచి 6 4వ జామ్, మొదటి జామ్ కాదు. సో మొదటి జాము అంటే సాయంత్రం 6 నుంచి సాయంత్రం 9 వరకు, రాత్రి 9 నుంచి ఉదయం 12 వరకు రెండవ జాము, 12 నుంచి 3 వరకు మూడవ జాము, 3 నుంచి 6 వరకు 4వ జాము. ఇక్కడ పలుకుతున్న మాట రాత్రి జాముల యందు. అంటే నువ్వు ఎప్పుడైనా పడుకో, 9కి పడుకో, 12కి పడుకో, ఎప్పుడైనా పడుకో. ఆ రాత్రి జాముల యందట నిన్ను ధ్యానించినప్పుడు. ఈరోజు ప్రశ్న ఏంటి తెలుసా? ఈ రాత్రి జాముల యందు నువ్వు ఎవరిని ధ్యానిస్తున్నావు? నీ కష్టాలనా, నీ పరిస్థితులనా, నీ ఉన్నత దశ అందా, లేదా నువ్వు ఈరోజు కొనుక్కున్న బంగారం గురించా, రేపు కొనుక్కుందాం అనుకున్న సైట్ గురించా? ఒక్కొక్కరికి ఒక్కొక్క ధ్యానం ఉంటుంది. కానీ రాజుగా ఉన్నా సరే దావీదు అనుభవం ఏంటో తెలుసా? దేవుణ్ణి ధ్యానిస్తున్నాడట. హల్లెలూయా. మనం కూడా మన పరిస్థితులన్నిటిని దాటి దేవుణ్ణి ధ్యానించినప్పుడు జరుగుతున్న కార్యం చూడండి. క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది. నువ్వు ఎందుకు తృప్తి పడలేకపోతున్నావు? నీకెందుకు ఎక్కడ చూసినా మనశ్శాంతి దొరకట్లేదు? నీకెందుకు డిప్రెషన్లోనే ఉంటున్నావు? నువ్వు ఎందుకు అస్సలు బయటికి రాలేకపోతున్నావు ఆ పరిస్థితిలో నుంచి? కారణం ఏంటో తెలుసా? నువ్వు దేవుణ్ణి వెతకట్లేదు. నువ్వు దేవునితో ఒక నిబంధన చేసుకోలేకపోతున్నావు. నువ్వు ధ్యానించేది వేరేదో ఉంది, దేవుడు తప్ప వేరేదో ఉంది నాన్న. అవన్నీ పక్కకు పెట్టు, దేవునితో ఒక నిబంధన చేసుకో, నీవే నా దేవుడు అని. ఆమేన్. ఆయన గురించి ధ్యానించడం ప్రారంభించు. నీ సెల్ ఫోన్ పక్కకు పెట్టు, నీ ల్యాప్టాప్ పక్కన పెట్టు, వాటిలో ఉన్న ఆటపాటలు పక్కకు పెట్టు, సినిమాలు సీరియళ్ళు పక్కన పెట్టండి. వీటన్నింటినీ విడిచిపెడదాం. దేవుణ్ణి ధ్యానించుటకు ఈ సమయం వాడకపోతే నరకంలో ధ్యానించిన ప్రయోజనం లేదు. ప్రార్థించడానికి ఇక్కడ సమయం వాడకపోతే నిత్య నరకంలో కాలిపోతూ ప్రార్థించిన ఆయన మొర వినడు. ఇక్కడ మొర పెడితే నీకు వెంటనే ఉత్తరం ఇచ్చే దేవుడు అక్కడ యుగ యుగాలు మొరపెట్టినా సమాధానం రాదు. నరకం చూసి భయపడి దేవుని యొద్దకు వచ్చేవారు ఆయనకు అక్కర్లా. లేదా దేవుడిచ్చు ఈవుల్ని చూసుకొని దేవుడు ఏమి ఇస్తారా అని ఎదురు చూస్తూ ఉన్న అనుభవాల్లో వాటి గురించి ఆశ పెట్టుకున్న వారు కూడా దేవుడికి అక్కర్లా. ఇలా వచ్చేయండి, అటువంటి వారు కూడా దేవుడికి అక్కర్లా. మరి దేవునికి ఎటువంటి వారు కావాలి? అమ్మాయి ఇటు రండి, ఇలా వచ్చేయండి, ఇక్కడ స్థానం ఉంది. మరి దేవునికి ఎటువంటి వారు కావాలి అంటే రాత్రి జాముల యందే ధ్యానించువారు కావాలి.
హల్లెలూయా. అలా ధ్యానిస్తున్నప్పుడట నీకు కొన్ని విషయాలు అర్థమవుతూ ఉంటాయి. నీకు అలా అర్థమవుతున్నప్పుడు క్రొవ్వు మెదడు దొరికినట్టుగా నీ ప్రాణం తృప్తి పొందుతుంది నాన్న. అప్పుడు నువ్వు ఏం చేస్తావో తెలుసా? ఉత్సాహించు పెదవులతో నా నోరు నిన్ను గూర్చి గానము చేయుచున్నది. అభికి రాత్రి జరిగింది అదే. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఇక్కడికి రాకముందు నాకు చూపించిన వాక్యం 63. మీరు నమ్మండి, నేను కొంచెమైనా ధ్యానించుకుందాం, అసలు మంచి ప్రిపేర్ అవుదాం ఈరోజు అనుకుని ఎంత ప్రయత్నం చేశానో. నేను సాయంత్రం ఈ టైం స్టార్ట్ అయింది, నాకు తలనొప్పి, లేవలేనంత తలనొప్పి. బిడ్డను మాత్రం హాస్టల్కి వెళ్ళి తీసుకుని వచ్చా, ఇంకంతే మళ్ళీ పడుకున్నా. సాయంత్రం 5:30 ఆ టైంకి కొంచెం తగ్గింది, అప్పుడు లేచా. అంతవరకు లేవలేకపోయా. నేను ఏమంటున్నానంటే, నేనేదో ధ్యానించి రావడానికి కూడా నాకు సమయం దేవుడు ఇవ్వలేదంటున్నా. ఆయన బలం కనపరచబడాలి అంటే హల్లెలూయా మన ప్రమేయం ఏమి ఉండకూడదు. హల్లెలూయా. 63వ కీర్తన చూపించినప్పుడు ఈ భాగం అక్కడ ఉందని నిజంగా నాకు తెలీదు. చదువుతుండగా నాకు అర్థమైంది బిడ్డలో జరిగిన కార్యం అదే అని. ఏమండి, అందరు పడుకున్నాం, గిటార్ మాత్రం అక్కడ ఉంది. చిన్న సౌండ్ ఇలా ఎలా అవుతుందండి? ఎవరో మీటకపోతే అర్థమవుతుందా? ఆ చిన్న సౌండ్కి బిడ్డ లేచి ఏంటి ఏదో చెప్తున్నారు నాతో అని ధ్యానించినప్పుడు ఆ తమిళ్ అదే తమిళ్ పాటైనా మార్నింగ్ ఆ తమిళ్ పాటకి తెలుగులో మొత్తం ఆ తమిళ్ పాట అర్థమైపోవడం, ఎట్ ఏ టైం మళ్ళీ దాని ట్రాన్స్లేషన్ కూడా వచ్చేయడం. ఏదో ఆగి ఎందులోనో శబ్దఘోషలో వెతికి రాసిన అనుభవం కాదది. ఒక్క చరణం పాడినా తెలుగే. పర్వతములే తొలగిపోయినా, చప్పట్లు కొడదామా? మెట్టలే దద్దరిల్లినా, పర్వతములే తొలగిపోయినా, మెట్టలే దద్దరిల్లినా, ఆయన కృప ఆయన దయ మారదు ఎన్నడెన్నడు, ఆయన కృప ఆయన దయ మారదు ఎన్నడెన్నడు. హల్లెలూయా. ఆయన కృప మారదు, ఆయన దయ మారదు. అట్నుంచి రమ్మని చెప్పండి. హల్లెలూయా. సో మనకు అర్థం అవ్వాలి, నేను అదే చెప్తున్నాను, వాక్యం సజీవమై బలము గలదై మన మధ్యలో క్రియ చెయ్యాలా. ఆమేన్. ఎంతగా క్రియ చేస్తుందో చూడండి. ఇక్కడ వాక్యం రాసి ఉంది, కానీ అది జరుగుతూ ఉంది. మీరు కూర్చోండి, ఏం కంగారు పడద్దు, అలా వినండి. ప్రశాంతంగా విడుదలవుతున్న వాక్యం వినండి. ఇటు ఇంకెవరిని చూడద్దు, పక్కన ఏం జరిగినా మీకు అనవసరం. చెప్పండి అన్నమాట, అనవసరం. ఈ ఏర్పాట్లో ఉన్న బిడ్డలు వస్తారు, ఆమేన్. అంతే, వారికి ఏర్పరచబడిన స్థలంలో వాళ్ళు కూర్చుంటారు. మీరెవ్వరు వర్రీ అవ్వద్దు. చెప్పండి, నేను వర్రీ అవనని. నేను వర్రీ అవను, వాక్యం వింటానని చెప్పండి. హల్లెలూయా. వాక్యం మీద మాత్రమే కాన్సన్ట్రేషన్ ఉండులాగిన. అక్క అందరి గురించి ఒక చిన్న ప్రార్థన చేయరా. ఇంకేమీ ఆలోచనలు ఉండడానికి వీల్లేదు. అపవాదికి అసలు స్థలం లేకుండా, స్థానం లేకుండా, పూర్తిగా దేవుని ఆత్మకి అందరూ కూడా అలా అట్రాక్ట్ అవ్వాలని, ఏకీభవించాలని, కాన్సన్ట్రేషన్ మొత్తం ప్రభు మీద ఉండాలని, నీవే నా దేవుడు అని చెప్పే అనుభవంలోకి ప్రతి ఒక్కరు వెళ్ళాలని ప్రార్థన చేద్దాం. ఏకీభవిద్దాం, కళ్ళు మూసుకుందాం. స్తోత్రం 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 అయ్యా, స్తుతులు రాజా, స్తోత్రాలు నాయన, స్తోత్రాలు మా తండ్రి, స్తోత్రం మా ప్రభువా. స్తుతి ఆరాధన అంతట్లో ప్రభా నాయన మీరే ఉండి నడిపించారు. ఇప్పుడు వాక్య భాగంలోకి నాయన మేము వచ్చి ఉన్నాము తండ్రి ప్రభా నాయన. ప్రతి ఒక్కరూ ప్రభా నాయన ఎటువంటి డైవర్షన్స్ లేకుండా తండ్రి ప్రభా నాయన జీవవాక్యాన్ని ప్రభా నాయన తండ్రి ప్రభా నాయన మా హృదయాల్లోకి మేమందరము స్వీకరించడానికి కావలసినటువంటి సిద్ధ మనస్సును ప్రభా నాయన మాకు దయచేయండి తండ్రి. మా హృదయాలను మీరు సిద్ధపరచండి తండ్రి. మీకు వందనాలు ప్రభా. వాక్యపు విత్తనాలు వెదజల్లబడుతూ ఉండగా తండ్రి స్తోత్రం అయ్యా నాయన. మంచి నేలను పడినటువంటి విత్తనముల వల్లే అవి ప్రభా నాయన
తండ్రి ప్రభా మా హృదయంలో నాటబట్టడానికి కావలసినటువంటి కృపను దయచేయండి తండ్రి. మీకు వందనాలు ప్రభా. స్తుతులు రాజా, స్తోత్రాలు నాయన. రాతి నేలను పడిన వాటిగా కాకుండా నాయన, ముండ్ల పొదలలో కాకుండా ప్రభా నాయన, త్రోవ ప్రక్కన పడినట్లుగా కాకుండా ప్రభా స్తోత్రము తండ్రి. మంచి నేలను ప్రభా అవి పడినట్లు సహాయమును దయచేయండి తండ్రి. అట్టి రీతిగా నాయన మా అందరి హృదయాలను మీరు సిద్ధపరచండి తండ్రి. నీకు వందనాలు ప్రభా. స్తుతులు రాజా, మా ఆలోచనలు సైతం నాయన మీ స్వాధీనంలో ఉండును గాక అని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకు వందనాలు ప్రభా. ప్రతి విధమైనటువంటి డిస్ట్రాక్షన్స్ అన్నిటిని ప్రభా నాయన మీరు దూరపరిచి తండ్రి ప్రభా నాయన, చెప్పబడేటటువంటి వాక్యం మీద నాయన మేమందరము నాయన స్తోత్రము తండ్రి, మా ప్రాణాత్మ దేహములను ప్రభా నాయన లగ్నము చేయుట కొరకైనటువంటి కృపను ప్రభా నాయన, అట్టి కాన్సన్ట్రేషన్ ప్రభా నాయన మీరే మా అందరికి అనుగ్రహించుమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొని పొంది ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరు చెప్దాం బిగ్గరగా ఆమేన్. హల్లెలూయా. చేతులు లేవా? 2 చేతులు లేవా? ఎత్తుదాం. హల్లెలూయా. ఆమేన్. ఇక చూడండి, ఈ మాట ఒకనాటి అనుభవం కాదు. ఏ మాట? రండి చదవండి. 63వ కీర్తన 4-5 వచనాలు చదువుతున్నాం. నా మంచం మీద నిన్ను జ్ఞాపకం చేసుకొని రాత్రి జాములయందు నిన్ను ధ్యానించునప్పుడు క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది. అక్కడ ఒక మాటను గమనించండి. నిన్ను గురించి ధ్యానిస్తున్నప్పుడు నాకేదో దొరికిందని కాదు, అసలు నీ గురించి ఆలోచిస్తుండగానే ధ్యానిస్తుండగానే నాకు క్రొవ్వు మెదడు దొరికినట్టుగా అయిపోతుంది. మీకు అర్థమైందా? అనేక సార్లు నువ్వు దేని గురించి అయితే ధ్యానిస్తున్నావో అది నిన్ను ఒక డిప్రెషన్లోకి తీసుకెళ్తూ ఉన్న అనుభవం నీకు లేదా? అందులో ఏదో ఉందని కాదు, నువ్వు ధ్యానిస్తున్నప్పుడే నీ చుట్టూ ఒక పవర్ రిలీజ్ అవుతూ ఉంటుంది. అది నెగిటివ్ ఎనర్జీ కావచ్చు, పాజిటివ్ ఎనర్జీ కావచ్చు. ఈరోజు నీకు ఆ మర్మం తెలియాలి. నువ్వు రాత్రి జాములయందు నువ్వు పడుకున్నప్పుడు నువ్వు దేవుని గురించి ధ్యానించు, నువ్వు ఆయన విషయాల గురించి ధ్యానించు. క్రొవ్వు మెదడు దొరికినట్టుగా నీ ప్రాణము తృప్తి పొందడం స్టార్ట్ అవుతుంది. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు అనే అనుభవం నీకు స్టార్ట్ అవుతుంది. నాకు అది లేదు అనిపించదు, నాకు ఇది లేదు అనిపించదు. అపవాది వచ్చి నీకేదో లోపం చూపించినా సరే నువ్వు చెప్పగలవు, దేవుడు నా దేవుడు, యెహోవా నా దేవుడు, నాకు లేమి కలుగదు అని నీ పరిస్థితులతో నువ్వు పలకగలవు. ఆమేన్. అండ్ ఇది ఒకనాటి అనుభవం కాదు. 6వ వచనం చూడండి. కాగా నా జీవిత కాలమంతయు నేను ఇలాగు నిన్ను స్తుతించెదను. హల్లెలూయా. నీకు స్తుతి ఎప్పుడు వస్తుందో తెలుసా? రాత్రి జాముల నువ్వు ధ్యానించినప్పుడు నీ ప్రాణం ఉత్సాహధ్వని చేస్తుంది. నేనంటే నువ్వు దూతలతో పోటీ పడాలా? ఎవరితో పోటీ పడాలా? నీ పక్కన ఉన్న మనుషులతో కాదు. నీ ఇంటి పక్క వారు ఏదో చేస్తూ ఉంటారు, వారితో పోటీ పడి కంపేర్ చేసుకుని నువ్వు కూడా అలా పరిగెట్టడం కాదు. నువ్వు దూతలతో పోటీ పడాలా. దూతలు ఎలా చేస్తున్నారో తెలుసా? రానున్న కాలంలో కూడా ఎత్తబడే సంఘం ఎత్తబడిన తర్వాత కూడా వారు స్తుతించే అంత స్తుతి ఎత్తబడిన వారు కూడా స్తుతించలేని స్థితి మనం చూసాం ప్రకటన గ్రంథంలో. గుర్తుందా? అంటే విషయం జరగక ముందే, కాలం ఇంకా సంపూర్ణం కాకముందే వారికి ఒక విషయమే తెలుసు. యుగ యుగాల నుంచి వారికి ఉన్న అనుభవం ఒకటే. అదేంటో తెలుసా? దేవుడు పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధ కార్యాలని ఒకరికొకరు వివరించుకుంటూ ఉంటారు. అలా వివరించుకుంటున్నప్పుడు వారి మధ్యన ఆయన పరిశుద్ధత వ్యాపిస్తూ ఉంటుంది. నువ్వు ఇంకొకరితో ఏం డిస్కస్ చేస్తూ ఉంటావో దాని పవర్ నీ చుట్టూ వ్యాపిస్తూ ఉంటుంది. నీ యొక్క డిప్రెషన్ నువ్వు షేర్ చేసుకుంటున్నావు, మంచిదే. కానీ నీకు తెలుసా నీ చుట్టూ ఆ డిప్రెషనే వ్యాపిస్తూ ఉందని? నువ్వు అందులో నుంచి బయటికి రావడం కష్టం సుమా. నేనేమంటున్నానంటే నీ గొయ్యి నువ్వే తవ్వుకుంటున్నావు. నీ ఆలోచనలు ద్వారా లోతైన గొయ్యిలోనికి వెళ్ళిపోతున్నావు. అదే ఏరియా నుండి నువ్వు ఆయన గురించి ధ్యానించడం ప్రారంభించు. ఆ గోత్లో నుంచి నువ్వు పైకి వస్తావు.
ఆమేన్. నువ్వు ధ్యానిస్తున్నప్పుడే ఆయన బలం ఏంటో నీకు అర్థమవుతుంది, ఆయన ప్రభావం ఏంటో నీకు అర్థమవుతుంది. అవి నిన్ను లోతైన గొయ్యిలో ఉంచవు సుమా, నిన్ను పైకి లేవనెత్తుతాయి. ఆ ఏరియాలో ఈరోజు ఒక తీర్మానం తీసుకో. ఏంటి తెలుసా? నా జీవిత కాలం అంతయు నేను ఇలాగ స్తుతించుదును. పలకండి అన్నమాట. నా జీవిత కాలం అంతయు ఎలాగూ ఇలాగా. ఎలా? రాత్రి జాముల యందు ఆయన్ని ధ్యానించు, క్రొవ్వు మెదడు దొరికినట్టుగా నీకు ఆయన గురించిన ఆలోచనలు నీ హృదయం నిండిపోతాయి. వాటిని బట్టి నువ్వు స్తుతించకుండా ఉండలేవు. నీ నోట కొత్త పాట ఉంటుంది, నీ నోట ఆయన స్తుతి స్తోత్రం ఉంటాయి. అవి నిన్ను ఎలా ముందుకి ఫార్వర్డ్గా తీసుకుని వెళ్తాయి తెలుసా? నిన్ను కృంగిపోనివ్వవు సుమా, నిన్ను అలా పైకి లేవనెత్తుతూ ఉంటాయి. ఆయనను స్తుతించుచున్నప్పుడు ఆయన స్తుతుల మీద అలా సింహాసనసీనుడు అవుతారు. ఆయనతో పాటు దూతలు బయలుదేరి వస్తాయి. నీ మార్గం ఆటోమేటిక్గా సరళమవుతూ ఉంటుంది. నువ్వు ఎక్కడెక్కడ ఏ పని చెయ్యాలో నీకంటే ముందుగానే దేవుడు చేసేసి ఉంటారు. నువ్వు అక్కడికి వెళ్ళగానే అది ముగించబడుతుంది. హల్లెలూయా. నీ పరిస్థితుల గురించి నువ్వు ఇంకా ఆలోచించక్కర్లా, నీ విషయాల గురించి ఏవి కూడా నువ్వు చింత చేయాల్సిన అక్కర్లా. నువ్వు చింత చేయాల్సిందల్లా ఆయన గురించి. ఇటు తీర్మానం తీసుకుంటావా? తీసుకుంటే నేను తీసుకుంటా అని చెప్పండి. హల్లెలూయా. మన మధ్య డైజీ ప్రార్థన చేయనా? మేమందరం అలాగున నడిపించబడాలా మా జీవిత కాలం అంతా. ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరు, ఆన్లైన్లో ఉన్న ప్రతి ఒక్కరు ఇది అనుభవించాలా. వేరే ఏ ధ్యానిద్దామని చెప్పినా సరే ఆలోచనలు డామినేషన్ చేసి ఆయన ధ్యానం మాత్రమే పరిపాలన చేయలాగిన ఒక కృపను వేడుకుందాం. కళ్ళు మూసుకుందాం. దయగల తండ్రి, ప్రేమగల నాయన యేసయ్య, మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం యేసయ్య. యేసయ్య, మీరు మాకు ఇస్తున్న వర్డ్ని బట్టి వందనాలు యేసయ్య. యేసయ్య, అవును యేసయ్య, రాత్రికాలం పడుకునే ముందు మాకు రకరకాల ఆలోచనలు ఉంటాయి యేసయ్య. యేసయ్య, మోస్ట్లీ మేము మా బాధల గురించి, మా కష్టాల గురించి ఆలోచించుకుంటూ ఉంటాం యేసయ్య. యేసయ్య, అవును యేసయ్య, ఆ థాట్స్ మా చుట్టుపక్కల మొత్తం వ్యాపిస్తూ ఉంటుంది యేసయ్య. యేసయ్య, డిప్రెసివ్ థాట్స్లో మేము అలా కృంగిపోతూ ఉంటున్నాం యేసయ్య. కానీ అలా కాదు యేసయ్య. మిమ్మల్ని ధ్యానించేవారిగా మమ్మల్ని ఉంచండి యేసయ్య. యేసయ్య, మిమ్మల్ని ధ్యానిస్తున్నప్పుడు మీ థాట్స్ మాకు వస్తున్నప్పుడు యేసయ్య ఆ గోతిలోంచి బయటపడడానికి సహాయం చేయండి యేసయ్య. యేసయ్య, ప్రతి రాత్రి మిమ్మల్ని ధ్యానించడం కన్నా వేరే పనులు మాకు ఉండకూడదు యేసయ్య. యేసయ్య, ఏ థాట్స్ మమ్మల్ని డామినేట్ చేయకూడదు యేసయ్య. యేసయ్య, కేవలం మీ థాట్స్, మీ నామం, మీరు పరిశుద్ధులని మేము ధ్యానించుకుంటూ ఉండే వాళ్ళగా సహాయం చేయండి యేసయ్య. Yes, ప్రతి ఒక్క Master. థాట్స్ని బ్రేక్ చేయండి యేసయ్య. యేసయ్య, మా చుట్టుపక్కల ఉన్న డిప్రెసివ్ థాట్స్ని బ్రేక్ చేయండి యేసయ్య. యేసయ్య, ప్రతి ఒక్క వరల్డ్లీ థింగ్స్ని బ్రేక్ చేయండి యేసయ్య. యేసయ్య, కేవలం స్పిరిచువల్గా మిమ్మల్ని ధ్యానించే వాళ్ళుగా సహాయం చేయండి యేసయ్య. మీ నామం, మీ ధ్యానమే ఉండడానికి సహాయం చేయండి యేసయ్య. యేసయ్య, మేము పక్క వాళ్ళతో కాకుండా యేసయ్య ఏంజల్స్తో కంపీట్ చేసే వాళ్ళుగా సహాయం చేయండి యేసయ్య. యేసయ్య, దేవదూతలు మిమ్మల్ని ఎలాగైతే స్తుతిస్తూ ఉంటాయో, మీరు పరిశుద్ధులను ఎలాగైతే ధ్యానిస్తూ ఉంటాయో యేసయ్య. యేసయ్య, నిరంతరం మా ఆత్మ మిమ్మల్ని ప్రేస్ చేస్తూ ఉండేలాగా సహాయం చేయండి యేసయ్య. యేసయ్య, మీరు మా ప్రేజెస్ మీద ఆశీనులుగా ఉంటున్నారు యేసయ్య. అలా ఆశీనుల్ని చేయడానికి సహాయం చేయండి యేసయ్య. ఎక్కడ మా స్తుతుల్లో ఎక్కడ మిమ్మల్ని ధ్యానించడంలో ఎటువంటి బ్రేక్ రానివ్వదు యేసయ్య. యేసయ్య, మిమ్మల్ని సింహాసనశీలుగా మేము చేయడానికి సహాయం చేయండి యేసయ్య. యేసయ్య, ఇక్కడున్న ప్రతి ఒక్కరు ఇవాళ తీర్మానం తీసుకుంటుండగా యేసయ్య, ఆ తీర్మానాన్ని కంటిన్యూ చేసే వాళ్ళుగా మమ్మల్ని ఉంచండి యేసయ్య. ఆన్లైన్లో ఉన్న వాళ్ళని కూడా జ్ఞాపకం చేసుకోండి యేసయ్య. యేసయ్య, ఎవరైతే తీర్మానం తీసుకుంటున్నారో యేసయ్య, రాత్రికాలం ప్రతి ఏ జాములో ఉన్నా కానీ మిమ్మల్ని ధ్యానించే వాళ్ళుగా సహాయం చేయండి యేసయ్య. యేసయ్య, తీసుకున్న తీర్మానం నుంచి ఎవరు వెనదలకుండా మీరే సహాయం చేయండి యేసయ్య. మీరు మాతో ఉంటారని యేసయ్య, మళ్ళీ మీరు మాతో వచ్చి మమ్మల్ని మేమందరం ఎత్తబడే గుంపులో ఉండడానికి సహాయం చేస్తారని నమ్ముచు యేసయ్య. ఎత్తబడిన తర్వాత కూడా ఆ దేవదూతలతో సహా మేము కూడా మిమ్మల్ని స్తుతించేవారుగా మీరు మమ్మల్ని చేస్తున్నారని నమ్ముచు చిన్న ప్రార్థన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరం చెప్దాం ఆమేన్. మనం వారం ధ్యానిస్తున్న టాపిక్లోనికి వెళ్దామా? వెళ్దాం. సంఖ్యాకాండం 22వ అధ్యాయం. సంఖ్యాకాండం 22వ అధ్యాయం 10 నుండి చదువుకుందాం. 10 నుండి 13 వచనాలు చదువుకుందాం.
సంఖ్యాకాండము 22వ అధ్యాయము 10వ వచనం నుండి. బిలాము దేవునితో ఇట్లా నేను సిప్పోరు కుమారుడైన బాలాకను మోయాబు రాజు చిత్తగించుము, ఒక జనము ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చెను, వారు భూతలమును కప్పుచున్నారు, నీవు ఇప్పుడే వచ్చి నా నిమిత్తము వారిని శపింపుము, నేను వారితో యుద్ధము చేసి వారిని తోలివేయుదునేమో అని వీరి చేత నాకు వర్తమానము పంపెను. అందుకు దేవుడు, నీవు వారితో వెళ్ళకూడదు, ఆ ప్రజలను శపింపకూడదు, వారు ఆశీర్వదించబడిన వారు అని బిలాముతో చెప్పెను. కాబట్టి బిలాము ఉదయమున లేచి బాలాకు అధికారులతో, మీరు మీ స్వదేశమునకు వెళ్ళుడి, మీతో కూడా వచ్చుటకు యెహోవా నాకు సెలవియ్యనని చెప్పుచున్నాడనగా మోయాబు అధికారులు లేచి బాలాకు నొద్దకు వెళ్ళి, బిలాము మాతో కూడా రానులనాయన అనిరి. అయినను బాలాకు వారికంటే బహు ఘనత వహించిన మరి ఎక్కువ మంది అధికారులను మరలా పంపెను. ఇక్కడ చూడండి ఒకసారి 9వ వచనం. దేవుడు బిలాము నొద్దకు వచ్చి, నీ యొద్దనున్న ఈ మనుష్యులు ఎవరని అడుగగా, అంతకుముందు జరిగిన కార్యం ఏంటి? ఇశ్రాయేలీలు వారి ప్రయాణంలో వారు వెళ్ళిపోతున్నారు. కానీ అక్కడున్న రాజుకు, మోయాబు రాజుకు వీరు తప్ప ఇంకెవరు కనపడట్లా. సర్వభూతలమును కప్పినట్లుగా ఫీల్ అవుతూ ఉన్నాడు. వారిని చూసి ఒక తరహా జెలసీ అన్నమాట. అండ్ వారిని చూసి వీరినేదో ఒకటి చెయ్యాలి, వీరు ముందుకి కొనసాగకూడదని, వీరిని శపించాలని, వీరి యొద్ద నా బలం చాలదని ఎరిగిన బాలాకు బిలాము దగ్గరకు ఒక వర్తమానం పంపిస్తున్నాడు. ఏమనంటే, నువ్వు వచ్చి శపించు, నీ శాపం పనిచేస్తున్న టైం, నేను వారిని అటాక్ చేస్తా, నేను వారిని ముందుకు కొనసాగనీయకుండా ఇక్కడనే వారిని హతమారుస్తాను అని ఒక ప్లాన్ వేసి బాలాకు బిలాము దగ్గరికి తన అధిపతులను పెద్దలను పంపించాడు. సో ఈ వర్తమానం తీసుకుని వచ్చినప్పుడు రాత్రి అంతా వారు అక్కడే ఉండి బిలాము దగ్గర మాట్లాడుతున్నారు. ఇది అక్కడ పరిస్థితి. అలాంటి సమయం దేవుడు కలుగ చేసుకుంటున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. నువ్వు కూడా నీ ప్రయాణంలో నువ్వు అలా కొనసాగుతూ వెళ్ళు. నీ ప్రయాణంలో నువ్వేం చేయి? కొనసాగుతూ వెళ్ళు. నువ్వు ఐగుప్తు నుండి ఆజ్ఞల మార్గంలో కొనసాగుతూ వెళ్ళు. నీ ప్రయాణంలో ఇటువంటి వారు మోయాబీలు ఎదురవుతూ ఉంటారు. వాళ్ళకు వచ్చిన ప్రాబ్లం ఒక్కటే, మీరు బలమైన జనాంగమని, మీరు మీ యొక్క బలమును బట్టి, అర్థం మీలో దేవుడు నింపుతున్న బలమును బట్టి. 63 కీర్తనలో మొదటి వచనం ఏం చదివాం? దేవా నీవే నా దేవుడవు. చూసి చదవండి. నీ బలమును చూడండి. దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతుకుదును, నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధాలయమునందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. అది వేకువ జామునే ఎందుకు ఎదురు చూడాలి? ఆయన బలము, ఆయన ప్రభావమును చూడాలని. ఎలా చూస్తారు? వారిలో వినియోగింపబడుతున్నప్పుడు చూడగలరు. పవర్ కనిపిస్తుందా? ఈ గోడల్లో ప్రవహిస్తున్న పవర్ ఏమైనా కనిపిస్తుందా? కాదు, కనబడదు. కానీ ఆ లైట్లు వెలుగుతున్నప్పుడు కనిపిస్తుంది. అండ్ పవర్ ఆఫ్ అయిపోయిందా అని నువ్వు ఎలా టెస్ట్ చేస్తావు? లైట్ ఆఫ్ చేసి ఆన్ చేసి చూసినప్పుడు నీకు తెలిసిపోతుంది పవర్ వస్తుందా లేదా అని. ఎగ్జాక్ట్గా అలాగనే ఆయన బలం, ఆయన ప్రభావం నీకు కనిపించాలి అంటే ఆయన బిడ్డల్ని చూడు. ఆమేన్. అర్థమవుతుందా? ఎగ్జాక్ట్గా అలాగనే ఇశ్రాయేలీయులను చూచినప్పుడు, ఆయన బలం కనిపిస్తున్నప్పుడు బాలాకుకు టెన్షన్ స్టార్ట్ అయింది.
నువ్వు కూడా నీ ప్రయాణంలో వెళ్తున్నప్పుడు ఆయన బలం కనిపిస్తున్నప్పుడు కొంతమందికి టెన్షన్ స్టార్ట్ అవుతుంది. వారు నీ వెనక మాట్లాడుకుంటారు. బాలాకు దగ్గరికి పెద్దల్ని పంపించినప్పుడు ఇశ్రాయేలీయులకి తెలీదు వారి వెనక ఏం జరుగుతుందో. కానీ నీకు తెలియని శత్రువులు గుంపు కూడుతున్నప్పుడు దేవుడు పైనుంచి దిగి బాలాకుతో బిలాముతో మాట్లాడడానికి వచ్చారు. బాలాకు పంపిన వారు అక్కడే ఉన్నారు. బాలాకు చేత పంపబడిన వారు అక్కడే ఉన్నారు. అయినా బిలామును దేవుడు దర్శించారు. మీకు అర్థమైందా? 2-3 గుంపులు కలిసి గుంపుగూడి మాట్లాడుకుంటున్నా ఏ వ్యక్తి అక్కడ ప్రధానమో ఆ వ్యక్తిని దేవుడు దర్శిస్తారు. దర్శించి అడుగుతున్న ప్రశ్న, ఈ మనుష్యులు ఎవరు? అక్కడే మనం లాస్ట్ వీక్ ఆగాం, గుర్తుందా? ఆ మనుష్యులు ఎవరో దేవుడికి తెలుసా తెలీదా? తెలుసు. కానీ అడుగుతున్నప్పుడు బిలాం యథార్థంగానే ఒప్పుకుంటున్నాడు. ఏమని చెప్తున్నాడు? అక్కడ ఉన్న ప్రజలను గురించి శపించడానికి, నన్ను పిలవడానికి వీళ్ళు వచ్చారు అని. అప్పుడు దేవుడు గైడెన్స్ ఇస్తున్నారు. ఏమండి, బిలాం ఇశ్రాయేలీడా? కాదు. ఎగ్జాక్ట్గా ఇదే సమయంలో మనం ఇంకొక ఏరియాకి వెళ్ళి చూద్దాం. జ్ఞానులు, తూర్పు దేశపు జ్ఞానులు హేరోదు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ హేరోదు దగ్గర నుండి వారు మరలా వచ్చి యేసుని కనుగొన్నప్పుడు దూత చేత బోధింపబడ్డారు. ఏమని? మరలా మీరు ఈ దారిన వెళ్ళి హేరోదికి ఏ వర్తమానం ఇవ్వద్దు, వేరే మార్గంలో వెళ్ళండి అని. హల్లెలూయా. మీకు అర్థమవుతుందా? ఆయన ప్రజలను, ఆయనను కాపాడుకోవడానికి ఎవరెవరితో మాట్లాడడానికైనా ఆయన సిద్ధమే. తూర్పు దేశపు జ్ఞానులు ఎవరైనా యూదులా? కాదు. వారి వారి గ్రంథాలను బట్టి వారు వాక్యమైన యేసయ్యను కనుగోవాలని వచ్చారు. వారు ఆధారం చేసుకున్న తార వారిని నడిపిస్తూ ఉన్నారు. సో ఎవ్రీ ఏరియాలో దేవుడు కనుదృష్టి ఉంది అని నమ్మండి. మన పరిస్థితులు బట్టి మనం ఒక్కొక్కసారి ఆలోచిస్తూ ఉంటాం, నీకు తెలీదా ప్రభా అని. ఆ మాట ఎన్నడూ అనద్దు. కుమ్మరివాణ్ణిని తాను చేస్తున్న కుమ్మరి ప్రశ్నించదు. ఎగ్జాక్ట్గా అలాగనే మనం కూడా మన సృష్టికర్తని ప్రశ్నించద్దు. ఏం చేయొద్దు? ప్రశ్నించద్దు. ఎందుకు ప్రభా ఇలా జరుగుతుంది? అమ్మా, నీకంటే ముందే జరుగుతున్నది, జరగబోతున్నది ఆయనకి తెలుసు. రమ, కొంచెం ముందుకు రా, నువ్వు కనబడట్లేదు నాకు. కొంచెం ముందుకు రా, కొంచెం, ఇంకొంచెం కనబడాల. ఏ దాక్కుంటున్నావా? నువ్వు ఇలాగే చేస్తే ముందు కూర్చుంటావు. స్తోత్రం. రండి. అప్పుడు దేవుడు ఏం చెప్తున్నారట? అందుకు దేవుడు 12వ వచనం, నీవు వారితో వెళ్ళకూడదు. ఏంటి? నువ్వు వారితో వెళ్ళకూడదు. ఇంకా చెప్తున్నారు చూడండి, అని బిలాముతో చెప్పాను. కాబట్టి బిలాం ఉదయమున లేచి బాలాకు అధికారులతో చెప్తున్నాడు, నేను మీతో రానయ్యా, దేవుడు నన్ను వెళ్ళనివ్వట్లా. అయిపోయింది. అక్కడికి ఒకసారి, ఇది మొదటిసారి. చెప్పండి, ఇదేంటి? ఇది మొదటిసారి పిలుపు. అర్థమైందా? ఎవరికి? బిలాముకి. ఎవరి దగ్గర నుంచి? బాలాకు దగ్గర నుంచి. మధ్యలో ఇంటర్ఫీర్ అయిన దేవుడు. బాలాకు ఎందుకు డిస్టర్బ్ అయ్యాడు? దేవుని బలమును కనిపించి, లేదా దేవుని బలమును వినియోగిస్తూ కనిపించిన ఆయన ప్రజల్ని చూసి డిస్టర్బ్ అవుతున్న బాలాక్. మీకు అర్థమైందా? రైట్. ఇక ముందుకు వెళ్ళిపోదాం. ఇది మన లాస్ట్ వీక్ వరకు చూసుకున్న భాగం. ఇప్పుడు మనం ఈ వారం భాగానికి వేస్తున్నాం. ఇక చూడండి, 14వ వచనం. మోయాబు అధికారులు లేచి బాలాకు నొద్దకు వెళ్ళి, ఇప్పుడు చెప్తున్నారు, బిలాము మాతో కూడా రానొల్లడాయననిరి. అంటే బిలాము మాతో రానన్నాడు.
అనగానే శత్రువేం విడిచిపెట్టరు. అవునా, రానన్నాడా, సరే ఇంకొక మార్గం వెతుకుదాం అనుకోలా. మళ్ళీ చేస్తున్న పని చూడండి. అయినను బాలాక్, వింటున్నారా? అయినను బాలాకు 15 వారికంటే బహు ఘనత వహించిన మరి ఎక్కువ మంది అధికారులను మరలా పంపెను. ముందు అధికారులనే పంపించాడు, మోయాబు పెద్దలనే పంపించాడు, వర్కౌట్ అవ్వలా, ప్లాన్ వర్కౌట్ అవ్వలా. అందుకని ఇప్పుడు నెక్స్ట్ తంత్రం ఏంటి? వారికంటే బహుఘనత వహించిన వారు. అర్థం, ఘనత ఎప్పుడు వస్తుంది అంటే ఆల్రెడీ చేసిన కార్యాలను బట్టి వస్తుంది. ఈ మధ్యన మనం పిఆర్ఓల్ని చూస్తున్నాం కొత్తగా. మన పాతకాలంలో పిఆర్ఓలు ఎక్కువ లేరు. ఇప్పుడు పిఆర్ఓలు చేస్తున్న పని ఏంటి? ఇన్స్టిట్యూషన్ నుంచి వెళ్ళవలసిన ఏరియాకి మధ్యలో రాయబారం వహించి వారి కంపెనీకి కానీ వారు నియమించబడిన ఆ ఇన్స్టిట్యూషన్ కోసం వాళ్ళు కష్టపడతారు. అవునా? కష్టపడి వారు ఏ కార్యమైతే వాళ్ళ ఇన్స్టిట్యూషన్లో జరగాలో దాన్ని జరిగేటట్టుగా చూస్తారు. ఇలా వారు ఆల్రెడీ చేసిన కార్యాలను బట్టి వారికి ఘనత వస్తుంది. వారు ఏ పని చేయలేకపోతున్నారనుకోండి, అప్పగించబడిన పనిని చేయలేకపోతున్నారనుకోండి, వారిని అందులో నుంచి తొలగించి అంతకంటే బాగా మాట్లాడగలిగిన వారిని, కమ్యూనికేషన్ స్కిల్స్ మరీ ఎక్కువగా ఉన్న వారిని తీసుకుని వచ్చి పెడతారు. అవునా? ఎగ్జాక్ట్గా అలాగనే బాలాక్ ఏం చేస్తున్నాడు? అంతకంటే ఘనత వహించిన వారిని, అంటే వారికి ఒక పని అప్పగించి పంపిస్తే వారు అది చేసుకుని వస్తారు, అటువంటి వారిని ఇప్పుడు పంపిస్తున్నాడు. వీరి మాటని కాదనలేని ఒక స్థితి ఉన్న వారిని పంపిస్తున్నాడు. ఎవరు వీళ్ళు? మోయాబు అధికారులు. చెప్పండి, ఎవరు? మోయాబు అధికారులను మళ్ళీ పంపించాడట. వారు బిలామునొద్దకు వచ్చి 16 అతనితో, నీవు దయచేసి నా యొద్దకు వచ్చుటకు ఏమియూ అడ్డము చెప్పకుము, రానని అనకు. నేను అంటాను, యేసయ్యకు కూడా ఇటువంటి రాయబర్లు ఉంటే బాగుండు. స్తోత్రం. మీకు అర్థమైందా? శత్రువుకి ఇంతమంది ఉన్నారండి, రాయబార్లు, పిఆర్ఓలు. దేవుని రాజ్యం గురించి మాట్లాడాలంటే మనకి సిగ్గు, ఆయన పేరు ఎత్తాలంటే ఎవరేమనుకుంటారో అని సిగ్గు. అవునా? అవునా కదా? పరిస్థితుల్లో మార్పులు వచ్చునుగాక. ఆమేన్. నేను నీకు బహుఘనత కలుగు చేసేదను. ఎవరికి? బిలాముకి, బాలాక్. అర్థమైందా? ఇంతకుముందు విషయం ఏంటో చెప్పారు, కానీ ఇప్పుడు ఆఫర్ని పెంచారు. ఇప్పుడు ఏంటి? ఆఫర్ని పెంచారు. మనం చూడండి, ఈ డీమార్ట్కి వాటికి వెళ్ళేటప్పుడు మనకి యాక్చువల్గా కొనాలని ఉండదు, కానీ ఆఫర్ కనుక చాలా ఎక్కువ ఉందనుకోండి, 50% ఆఫర్ ఇచ్చి ఈ పలానా ఇంత వస్తువులు 3000కి కొన్న వాళ్ళకి పలానా వస్తువు అని చెప్పి ఆఫర్ చూపిస్తే నీకు అవసరం లేకపోయినా కొనడానికి ప్రయత్నం చేస్తావు. అవునా? హ్యూమన్ టెండెన్సీ ఇదే. ఇదేంటండి? హ్యూమన్ టెండెన్సీ అలాగనే ఉంటుంది. ఆఫర్ పెరుగుతున్న కొద్దీ ఆశ పెరుగుతుంది. ఇంకో విషయం చెప్పనా? ఏ ఆఫర్స్ లేకపోయినా యేసయ్య మీద ఆశ పెంచుకుంటున్న వారు ఆయనకు కావాలి. ఆఫర్స్ లేక కాదు, పరలోకం ఇంకా గొప్పది, పరలోకము ఇంకా గొప్పది. వాటన్నిటినీ చూపిస్తే నువ్వు యేసయ్యని తప్ప ఇంకెవ్వరిని కొలవలేవు. యేసయ్య కావాలనిపిస్తుంది, కానీ ఆయనకు అటువంటి వారు వద్దు. ఒకటి, నరకం చూసి భయపడి యేసయ్య దగ్గరకు వచ్చేవాళ్ళు వద్దు. 2, ఇప్పుడు పరిస్థితి ఇంకా మారింది. నాకు ఆయన దగ్గరికి వస్తే ఉద్యోగం వస్తుంది, ఆయన దగ్గరికి వస్తే నా ఆరోగ్యం బాగవుతుంది, ఆయన దగ్గరికి వస్తే నాకు పెళ్ళవుతుంది, ఇంకేదో జరుగుతుంది అనేవాళ్ళు కూడా ఆయనకు వద్దు. ఆయన ఏమిచ్చినా ఇవ్వకపోయినా నా ప్రాణం ఇస్తాను, ఆయన నాకు కావాలి అనేవారు ఆయనకు కావాలి. ఎంతమందికి అర్థమవుతుంది? అర్థమవుతుందా? ఎలాంటి మనస్తత్వం మనలో ఉండాలి?
ఆయన నాకు ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా నాకు అక్కర్లేదు, ఆయనే నాకు కావాలి. అటువంటి వారే ఇప్పుడు ఆయనకు కావాలి. ఈ జోబు చూసి పనిచేసే వాళ్ళు ఆయనకు అక్కర్లా. ఆయన ఏదో ఇస్తారని ఎదురు చూసేవాళ్ళు ఆయనకు అక్కర్లా. అటువంటి కోర్ ఆయనకు అక్కర్లా. ఏమి ఇచ్చినను ఇవ్వకపోయినను పర్వాలేదు, ఆయన మాత్రం నాకు కావాలి అనేవారు ఆయనకు కావాలి. ఆమేన్. అర్థమవుతుందా? ఇప్పుడు చూడండి, వారి మధ్యలో జరుగుతున్న కార్యం ఏంటి? ఆఫర్ పెరిగింది. ఇంతకుముందు అధికారులు ఇంత ఆఫర్తో రాలా, ఇప్పుడు ఆఫర్ పెరిగింది. శత్రువుల మధ్యలో ఇటువంటి డిస్కషన్స్ జరుగుతాయి నాన్న. అర్థమవుతుందా? ఇప్పుడు చూడండి, అప్పుడు ఏం చెప్తున్నాడో చూడండి. నీకు నేను బహుఘనత కలుగు చేసేదను, నీవు నాతో ఏమి చెప్పుదువో అది చేసేదను గనుక నీవు దయచేసి వచ్చి నా నిమిత్తము ఈ జనమును శపించమని సిప్పోరు కుమారుడైన బాలాకు చెప్పెననిరి. నువ్వు శపిస్తే చాలు. మీకు ఇప్పుడు గుర్తుందా? 60, 120, 10,000 గుర్తుందా? మన పవర్ 60, ఈ అపవాది యొక్క పవర్ 120, కానీ దేవుని పవర్ 120 ఇంటూ 10,000. మనం దీనిని ఆశ్రయించిన కాలం చాలు. ఆమేన్. ఖచ్చితంగా అపవాది పవర్ఫుల్గానే కనిపిస్తాడు. అర్థమైందా? ఖచ్చితంగా అపవాది పవర్ఫుల్గానే కనిపిస్తాడు. అయినా సరే నిజమైన పవర్ని నువ్వు గుర్తుపట్టాలా, ఆయన ఆశ్రయించాలా. అప్పుడు నువ్వు దీనిని అధిగమించగలవు. ఇదే మనం నేర్చుకుంటూ ఉన్నాం. సో ఇప్పుడు వీరు ఇక్కడున్న వారు బలం పొందుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. బాలాకు 120 పవర్లో లేడు, బాలాకు 60 పవర్లో ఉన్నాడు. బాలాకు ఏంటండి? 60 పవర్లో ఉన్నాడు. ఇప్పుడు 120 పవర్ అయిన బిలామును కోరుకుంటున్నాడు, రా వచ్చి నీ బలం నాకు ఇవ్వు, అప్పుడు నేను వీళ్ళని, ఎవరిని? ఈ ఇశ్రాయేలీల్ని జయిస్తానని పిలుస్తున్నాడు. ఇప్పుడు ఈ 120 పవర్ ఉన్న ఈ బిలాం నేను రాను అంటున్నాడు. ఎందుకు? ఈ 10,000, 120 ఇంటూ 10,000 పవర్ కలిగిన దేవుడు తినని వెళ్ళొద్దన్నారు గనుక. అర్థమైందా? ఎంతమందికి అర్థమవుతుంది? ఎంతమందికి అర్థం అవ్వట్లేదు? నీకు అర్థమవుతుందిరా? అర్థమైందా? సో ఇక్కడ మనం ఈ పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇక మనం ముందుకు వెళ్ళాలి. చూడండి 18వ వచనం. అందుకు బిలాం, సెకండ్ ఆఫర్లో బిలాం ఏమంటున్నాడు? బాలాకు తన ఇంటెడు వెండి బంగారములను నాకు ఇచ్చినను కొద్ది పనినైనను గొప్ప పనినైనను చేయనట్లు నేను నా దేవుడైన యెహోవా నోటి మాట మీరలేను. అదేవిడే నాకు దేవుడు చెప్పారు, నేను ఆ మాటను మీరలేను. మీకు విషయం చెప్పనా? దెయ్యములు కూడా ఆయనను నమ్మి వణుకుచున్నాయట. అవునా? ఏంటండి? దెయ్యములు కూడా ఆయనను నమ్మి వణుకుచున్నాయి. ఏ వణుకు బెదురు లేనిది ఎవరంటే మనుషులు, మనమే. దేవుడు అంటే భయం లేనిది ఎవరు? మనమే. బాలాకు యూజ్ చేస్తున్న మాటను చూడండి, బిలాము యూజ్ చేస్తున్న మాటను చూడండి. నా దేవుడైన యెహోవా మాటను నేను మేరలేను. నువ్వు కొంచెం పని చెప్పు, పెద్ద పని చెప్పు, నువ్వు ఏదైనా ఆఫర్ ఇవ్వు, నేనైతే రాను మాట అంటున్నాడు. తర్వాత, కాబట్టి మీరు దయచేసి ఈ రాత్రి ఇక్కడ ఉండుడి. ఫస్ట్ సెషన్లో కూడా ఈ రాత్రి ఇక్కడ ఉండండి. ఇప్పుడు కూడా ఈ రాత్రి ఇక్కడ ఉండండి. యెహోవా నాతో నీకు ఏమి చెప్పునో నేను తెలుసుకుందునని బాలాకు సేవకులతో ఉత్తరం ఇచ్చెను. దేవుడు మరలా ఏం చెప్తారో నేను చూస్తాను. చూడండి, ఈ అనుభవాలు మనకు కూడా ఉంటూ ఉంటాయి.
మనకిష్టమైన ఆన్సర్ దేవుని దగ్గర రానప్పుడు మరలా కనిపెట్టుకొని ఉంటూ ఉంటాం. ఉన్నాయా అటువంటి అనుభవాలు? మన హృదయంలో ఏదో ఇష్టం ఉంటుంది, అది దేవుడు ఆల్రెడీ వద్దని చెప్పుంటారు, కానీ మరలా ఆయన్ని కోరుకుంటూ వేడుకుంటూ ఉంటాం. ఏమని? మనకు కావాల్సింది ఆయన ఓకే అని చెప్పాలని. ఇది చాలా డేంజర్. సరే, ముందుకు వెళ్దాం. ఆ రాత్రి దేవుడు బిలాం నద్దకు వచ్చి, కృపగలిగిన దేవుడండి, మరలా దర్శిస్తున్నారు. ఏమంటున్నారు చూడండి. ఆ మనుష్యులు నిన్ను పిలువ వచ్చిన ఎడల నీవు లేచి వారితో వెళ్ళుము. ఇప్పుడు ఏం చేయి? వెళ్ళు. ముందేం చెప్పారు? వెళ్ళొద్దు. ఇప్పుడేం చెప్తున్నారు? వెళ్ళు. కారణం ఉంది చూడండి. అయితే నేను నీతో చెప్పిన మాట చొప్పుననే నీవు చేయవలనని అతనికి సెలవిచ్చెను. మీకు అర్థమైందా? ఫస్ట్ ఏం చెప్పారు? అస్సలు వెళ్ళొద్దు. యాక్చువల్గా తను వెళ్ళాల్సింది దేనికి? ఇశ్రాయేలీయుల్ని శపించే పని. చెప్పండి, ఏం పని? ఈ ఉదంతంతా ఇక్కడ జరుగుతుంది, కానీ ఇదేది కూడా ఇశ్రాయేలీలకి తెలీదు. మీరు గుర్తుపట్టండి, మనకి కూడా మనం దేవుని జనాంగంగా కదులుతున్నప్పుడు మన వెనక ఏమేం గూడుబుట్టానీలు జరుగుతుందో మనకు తెలీదు. నువ్వు ఆయన మార్గంలో వెళ్ళేంత వరకు నువ్వు సేఫ్. నీ తరపున వ్యాజ్యమాడువాడు దేవుడు, యుద్ధము యెహోవాది, శత్రువులందరినీ ఆయనే డీల్ చేస్తారు. ఎప్పటి వరకు తెలుసా? నువ్వు ఆజ్ఞల మార్గంలో ఉన్నంత వరకే. చెప్పండి, నువ్వు ఆజ్ఞల మార్గంలో ఉన్నంత వరకే. నువ్వు దేవుని ప్రజలను డిస్టర్బ్ చేయడానికి రాలేవు. పలకగలరా విత్ పవర్తో మీరు ఈ మాట మీ పరిస్థితుల్ని చూసి? నువ్వు దేవుని ప్రజలను డిస్టర్బ్ చేయలేవు. హల్లెలూయా, హల్లెలూయా. పలకండి అన్నమాట. నువ్వు దేవుడి ప్రజలను డిస్టర్బ్ చేయలేవు. ఇంకొక మాట పలకండి, నువ్వు దేవుని కార్యాలని డిస్టర్బ్ చేయలేవు. నువ్వు దేవుడి కార్యాలను డిస్టర్బ్ చేయలేవు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నమ్మండి, నువ్వు పలికిన మాట నీ పరిస్థితులతో వ్యాజ్యమాడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇక చూడండి, ఆ రాత్రి దేవుడు బిలాం నద్దకు వచ్చి ఇప్పుడు చెప్తున్నారు, నువ్వు వెళ్ళు, కానీ నేనేం చెప్పానో అదే చేయి. ఇప్పుడు తెల్లవారింది. ఇప్పుడు ఏమైంది? తెల్లవారి. మీకేం చెప్తున్నా తెలుసా? ప్రతి రాత్రి జాముల యందు ఎందుకు దేవుని ధ్యానించాలో తెలుసా? రాత్రి పూట అనేక చీకటి కార్యాలు జరుగుతూ ఉంటాయి, చీకటి ఒప్పందాలు జరుగుతూ ఉంటాయి. నీకు తెలియదు నాన్న. ఒక పక్కన నువ్వు నీ పడక మీద ఉండి దేవుని విషయాలను ధ్యానిస్తూ ఉన్నప్పుడు నీకు బలం, ప్రభావం నువ్వు పొందుకుంటూ ఉంటావు. వీటన్నిటినీ అధిగమించే శక్తిని దేవుడు ఇస్తూ ఉంటారు. నిన్ను ఎవరు శపించలేరు, నీ యొద్దకు ఎవరు రాలేరు. నేను ఒకరోజు ఇక్కడ నేను పడుకుని ఉన్నా, బిడ్డలిద్దరూ ఎప్పుడు వచ్చారో నాకు తెలియదు. నిజానికి నేను పడుకుని ఉన్నా. ఆ రోజు తెల్లవారితే మనకి ప్రేయర్ ఉంది, మనం నైట్ ప్రేయర్ కోసం సిద్ధపడుతున్నాం. వచ్చి లోపలికి వెళ్ళారు ఇద్దరు బిడ్డలు. నాకు తెలియదు, వాళ్ళు భోజనం కూర్చొని తింటున్నారు ఆల్రెడీ. కానీ నేను ఇక్కడ ఒక దర్శనం చూస్తున్నాను. ఒక ఫీట్ హైట్లో ఇటువంటి ఒక క్రియేచర్ అన్నమాట. ఇటువంటి ఒక క్రియేచర్ ఒక ఫీట్ హైట్లో వచ్చి సప్మని వచ్చి బిడ్డ కాళ్ళల్లోనికి దూరి తను పడగొట్టాలని ప్రయత్నం చేస్తుంది, కానీ టచ్ చేయలేకపోయింది. కానీ సప్మని వచ్చిందండి. ఏంటిది అని వెంటనే మేము గూగుల్లో వెతికాం కదా నాన్న. అప్పుడు ఏం రాసింది తెలుసా? మైక్లో చెప్పి ఏముందో ఆ రోజు
అన్నమలో క్యారీస్. ఎనామలో క్యారిస్. దాని పేరేంటి? ఎనామలో క్యారిస్. మీరు గూగుల్లో కొట్టి చూడండి, కనిపిస్తుంది. ఎనామలో క్యారిస్. దాని క్యారెక్టరిస్టిక్స్ చెప్పు. ఆ రోజు ఏమేం చదివా చెప్పు. అది ఎంత ఏన్షియంట్ టైంలో ఉందో చెప్పు. దాని స్పీడ్ చెప్పు. చెప్పు నానా. అది ఏన్షియంట్, ఒక నియర్లీ 600 మిలియన్ ఇయర్స్ ఎగో ఎక్స్టింక్ట్ అయిపోయింది. దాని కాలంలో అది ఎపెక్స్ ప్రెడేటర్ అనమాట. అది మనం అమ్మోనేట్స్ గురించి చదువుకున్నాం కదా, వాటి మీద ఫీడ్ అయ్యే యానిమల్ అది. ఆ, ఆ టైంలో దాని స్పీడ్ని బట్టి దాన్ని ఎపెక్స్ ప్రిడేటర్ అన్నారు. ఎపెక్స్ అంటే అన్నిటికన్నా మీద ఫస్ట్. సో దాని స్పీడ్ అన్నిటికంటే ఎక్కువ. మీకు అర్థమైందా? అప్పుడు 6000 మిలియన్ ఇయర్స్ ఎగో ఎక్స్టింక్ట్ అయిపోయిన ఒక క్యారెక్టర్ ఇప్పుడు బిడ్డను పడగొట్టడానికి కాళ్ళ మధ్య. అండ్ నేను దర్శనంలో చూసింది ఎగ్జాక్ట్గా 1 feet హైట్ అండి. మేము గూగుల్లో సెర్చ్ చేస్తే అది 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 ఉన్న ఏరియా కూడా ఎగ్జాక్ట్ 1 feet హైటే. ఎవరైనా ఫోటో చూపించగలరా? దాంట్లో చూపించినానా ఐప్యాడ్లోది? మీరు చూడండి, అది కరెక్ట్గా 1 feet హైట్లోనే వెళ్తూ ఉంది. ఆన్లైన్లో ఉన్నవారు మీరు చూడండి, ఎనామలో క్యారీస్ అని కొట్టండి, మీకు వస్తుంది. మనం పోరాడుతున్నది శరీరాలతో కాదు. మనం ఎంత పోరాటంలో ఉన్నామో ఈరోజు మీకు అర్థం అవ్వాలి. పోరాటాన్ని చూసి భయపడద్దు. ఏం చేయొద్దు? భయపడద్దు. ముందుకు వెళ్ళాలి. మనం జయించు వారం. చెప్పండి ఆమేన్. మనం ఆజ్ఞల మార్గంలో సింపుల్గా అలా వెళ్ళిపోతే చాలు. బ్రైట్నెస్ పెంచు. చూపించు. ఇది పోదా? ఫుల్ స్క్రీన్ రాదా? అది అలా చూపించినా చాలు నాన్న. చూపించు. రైట్. చూడండి, ఉందా ఎగ్జాక్ట్గా అలాగనే? చూడండి, ఎన్నడూ చూడలే ఇటువంటిది, తెలుసా? దేవుడు రక్షించారండి, కాపాడుతూ ఉన్నారు. ఆ వారంలోనే అక్క బిడ్డ ట్రావెల్ చేస్తున్నప్పుడు పడిపోయారు. దేవుడు ఏ హాని జరగకుండా కాపాడారు. అక్క నాకు ఉదయాన్నే ఫోన్ చేసి చెప్పిన మాట అదే, అమ్మ పెద్ద ప్రమాదం కని తప్పింది అని. నువ్వు రాత్రి జాముల యందు ఆయనని ధ్యానించు, నీకు ఆయన బలం, ఆయన ప్రభావం నీ లోపల వినియోగించబడుతూ ఉంటుంది. ఆమేన్. క్రొవ్వు మెదడు దొరికినట్టుగా ఆయన గురించిన ఆలోచన నేను నింపుతుంది నానా. అర్థమవుతుందా? మనం ఎందుకు బలహీనులుగా ఉంటున్నామంటే ఆయన గురించిన ధ్యానం లేదు, వేరేదో ఆలోచిస్తున్నాం. ఈ పరిస్థితుల్లో మార్పు కలగాలి. ఆమేన్. రాత్రిపూట ఇక్కడ శత్రువులు కలిసి మాట్లాడుకుంటున్నారండి. ఉదయం అయిన తర్వాత వాళ్ళ ప్లాన్స్ ఎగ్జిక్యూట్ చేయడానికి బయలుదేరుతున్నారు. అప్పుడు మనం ఎంత అలర్ట్గా ఉండాలి? నువ్వు ఎవరి గ్రూప్లో ఉన్నావు? ఈ 120 గ్రూప్లో ఉన్నావా? 10,000 గ్రూప్లోకి రా. ఆమేన్. అర్థమైందా? అసలు నువ్వు ఇక్కడ 60గా ఉండి ధ్యానించు చాలు. నీకు 10,000 పవర్ రాకపోయినా పర్లేదు, వీనికంటే ఎక్కువ వస్తే చాలు, వీడి పని అవుట్. ఆమేన్. మీకు అర్థమైందా? ఈ ఫుల్ పవర్ రాకపోయినా పర్లేదు, 130 వచ్చినా వీడు అవుట్. ఇంకా చూడండి, పగలు అయిందట. ఉదయమున బిలాము లేచి తన గాడిదకు గంత కట్టి మోయాబు అధికారులతో కూడా వెళ్ళను. ఇంతకుముందు రాను అని చెప్పిన వ్యక్తి ఇప్పుడు వెళ్ళు అన్నాక
బయలుదేరాడు. ఇప్పుడు చూడండి, అతడు వెళ్ళుచుండగా దేవుని కోపం రగులుకొనెను. ఎందుకండి రగులుకుంది? దేవుడే కదా వెళ్ళమన్నాడు. అర్థమైందా? తనకు కావలసింది జరగాలని దేవుని వద్ద ఎదురు చూస్తున్నాడు. నేనేం దేవుని ప్రజ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనెవరు? సోదిగాడు. ఎవరండి? తన మీద కూడా దేవుని కోపం రగులుకుంటుందంట. ఏమంటున్నారు చూడండి, యెహోవా దూత అతనికి విరోధి అయి త్రోవలో నిలిచెను. అతడు తన గాడిదనెక్కి పోవుచుండగా అతని పనివారు ఇద్దరు అతనితో కూడా నుండిరి. యెహోవా దూత ఖడ్గము దూసి చేత పట్టుకొని త్రోవలో నిలిచి ఉండుట ఆ గాడిద చూచెను గనుక అది త్రోవను విడిచి పొలంలోనికి పోయెను. బిలాము గాడిదను దారికి మలుపవలనని దాన్ని కొట్టగా యెహోవా దూత ఇరుపక్కలను గోడలు గల ద్రాక్ష తోటల సందులో నిలిచెను. 25వ వచనం, గాడిద యెహోవా దూతను చూచి గోడ మీద పడి బిలాము కాలును గోడకు అదిమెను గనుక అతడు దాని మరలా కొట్టెను. యెహోవా దూత ముందు వెళ్ళుచు కుడికైనను ఎడమకైనను తిరుగుటకు దారి లేని ఇరుక్కు చోటను నిలువగా గాడిద యెహోవా దూతను చూచి బిలాముతో కూడా క్రింద కూలబడెను గనుక బిలాము కోపము మండి తన చేతి కర్రతో గాడిదను కొట్టెను. 28, అప్పుడు యెహోవా ఆ గాడిదకు వాక్కునిచ్చెను గనుక అది, నీవు నన్ను ముమ్మారు కొట్టితివి, నేను నిన్నేమి చేసి తినని బిలాముతో ననగా, బిలాము, నీవు నా మీద తిరగబడితివి, నా చేత ఖడ్గమున్న ఎడల నిన్ను చంపియుందునని గాడిదతో అనెను. 30, అందుకు గాడిద, నేను మొదలుకొని నేటి వరకు నీవు ఎక్కుచూ వచ్చిన నీ గాడిదను కానా? నేను ఎప్పుడైనా నీకు ఇట్లు చేయుట కద్దా? అంటే చేశానా అని బిలాముతో అనగా అతడు లేదనెను. ఇక్కడ చూడండి, ఎందుకు దేవుడు గాడిదకు కనిపించారు? బిలాము వినలేదు గనుక. బిలాము లోపల ఉన్న ఆశ ఏంటండి? వెళ్ళాలని. దేవుడు వద్దన్నాడు గనుక ఆగుతున్నాడు. మీకు అర్థమైందా? చాలాసార్లు మన పరిస్థితుల్లో కూడా మనకి ఆశ వేరేదో ఉంటుంది. దేవుడు వద్దన్నారు గనక మనం ఆగుతూ ఉంటాం. దేవుడు ఆ పరిస్థితుల్లో వెళ్ళు అన్నా సరే అక్కడ కూడా బుద్ధి చెప్పాలని దేవుడు ప్రయత్నం చేస్తూ ఉంటారు. అందుకే మనం వెళ్ళవలసిన త్రోవలో కొన్ని మార్పులు వస్తూ ఉంటాయి. వద్దని ఆపుతూ ఉంటారు. అప్పుడైనా మనం గుర్తుపట్టాలి. అక్కడ బిలాముకు ఉన్న ఫెమిలియారిటీ, కనీసం గాడిద ఎందుకు ఆగుతుందో అనే ఆలోచన రావట్లా. ఇప్పుడు గాడిద చూసిన దూతను బిలాము చూడలేడా? ఏమండి, యెహోవాతోనే మాట్లాడిన అనుభవం ఉన్న బిలాము గాడిద చూసిన యెహోవా దూతను చూడలేడా? చెప్పండి. చూడగలడు, కానీ చూడలేకపోతున్నాడు. అప్పుడు 3 సార్లు కొట్టినప్పుడు గాడిద ఇప్పుడు నోరు తెరిచి మాట్లాడుతుంది. ఇంతకు ముందు నువ్వు నన్ను నీ దానిని చేసుకున్నప్పటి నుంచి నువ్వు ఏ పని చెప్తే ఆ పని చేసాగా, ఎంత బరువు వేస్తే అంత మోసానుగా, ఎక్కడికి తీసుకెళ్ళమంటే అక్కడ తీసుకెళ్ళానుగా, ఇలా ఎప్పుడైనా చేశానా? కనీసం ఇప్పుడు నేను ఎందుకు ఇలా చేస్తున్నాను అడగచ్చుగా, ఆలోచించచ్చుగా, నన్ను కొడుతున్నావు. నాకు ఉంది కాలు, తన్నానంటే ఎక్కడికి వెళ్తావు? అవునా కాదు? గాడిద తంతే ఎక్కడికి వెళ్తారు? పాపం తన్నట్లా మాట్లాడుతుంది. చాలాసార్లు నువ్వు పెట్టుకున్న లేదా నీతో ఉన్న వారు సూచనలై ఉంటారు. హల్లెలూయా. నువ్వు చూడలేని విషయాలు వాళ్ళు చూస్తూ ఉంటారు. చూడండి, ఏలీ ఇష్టానికి బ్రతుకుతూ ఉన్న సమయం దగ్గర ఉన్న చిన్న బాలుడైన సమూయేలు దేవుని స్వరం విన్నాడు. సమూయేలు సమూయేలు అని పిలువట విన్నాడు. ఏమండి, వినిన తర్వాత దేవుడు ఆ రాత్రి ఏం చెప్పారు తనతోటి? ఏలీకి రాబోతున్న శాపమును గురించి చెప్పారు. అవునా?
బాలుడైన సమూయేలు దేవుని స్వరం విన్నాడు వరకు చదువుతాం మనం, కానీ ఏం మాట్లాడారో మనం చదవం. ఒక మీటింగ్ అవుతుందంటే దాంట్లో మినిట్స్ ఇంపార్టెంట్ అండి. అంతేగాని ఎంతమంది వచ్చారు, ఎవరే డ్రెస్ వేసుకున్నారు, అక్కడ ఎలా ఎంత భోజనాలు పెట్టారు, ఇవి కాదు ఇంపార్టెంట్. అక్కడ ఏంటి ఇంపార్టెంట్? ఆ మీటింగ్లో మినిట్స్ ఇంపార్టెంట్. మినిట్స్ మీద కాన్సన్ట్రేట్ చేసేవాళ్ళు ఆ విషయం ఏంటో పట్టుకుంటారు. కొంతమందికి చెత్తే కావాలి, కొంతమందికి శ్రేష్టమైనవి కావాలి. ఆమేన్, అర్థమైందా? సో ఇక్కడ మినిట్స్ ఏంటి? సమూయేలు దేవుడు మాట్లాడుకుంటున్నప్పుడు మినిట్స్ ఏంటి? అక్కడ ఏలీ గురించి చెప్పిన విషయాలు అక్కడ మినిట్స్. అంతేనా? ఏం చెప్పారు ఏలీ గురించి? రానున్న కాలంలో వాళ్ళు ఎలా నాశనం అయిపోతే చెప్పారు. అర్థమైందా? దేవుడు దర్శిస్తే ఖచ్చితంగా జరగబోవు విషయాలను చెప్తారు. ఆమేన్. గ్రహింపు లేకపోతే అది ఎవరిదండి నష్టం అన్నది. అర్థమవుతుందా? ఇక్కడ కూడా చూడండి, అంతలో యెహోవా 31 బిలాము కన్నులు తెరిచెను అంటే ఇంతవరకు దేవుడు అనుగ్రహించలా చూడడానికి. అర్థమైందా? తెరిచెను గనుక దూసిన ఖడ్గము చేత పట్టుకుని త్రోవలో నిలిచి ఉన్న యెహోవా దూతను అతను చూచి తల వంచి సాష్టాంగ నమస్కారం చేశాడు. నేనేమంటున్నానంటే శత్రువుల్ని ఎలా హ్యాండిల్ చేయాలో దేవుడు చేసుకుంటారు. ఆమేన్. ఇందులో ఇశ్రాయేలీయుల ప్రమేయం ఏం లేదు నాన్న. మీరు చూస్తున్నారు, ఇదంతా ఇక్కడ జరుగుతున్న విషయాలు. ఈ ఏరియాలో జరుగుతున్న విషయాలు మీరు మీరు గ్రహించండి. మనకి తెలియదు, మన వెనక ఇవన్నీ జరుగుతున్నాయి. దేవుడు హ్యాండిల్ చేస్తున్నారు ఎన్నింటినో. శత్రువు ఎన్నో విషయాల్ని ప్లాన్ చేస్తున్నాడు, పడగొట్టాలని. దేవుడు కానివ్వట్లా. హల్లెలూయా. ఆనాడు ఇంత డీటెయిల్గా మనం ఎందుకు చూస్తున్నాం తెలుసా? దేవుడు ఇన్ని కార్యాలు చేసినా సరే ఇశ్రాయేలీయులు పడిపోయిన స్థితిని మనం చూడబోతున్నాం. అప్పుడు మనకు అర్థమవుతుంది మన జీవితంలో ఎలా ముందుకు కొనసాగాలి. దేవుడు మన వెనకాతల ఎన్ని చేస్తున్నారు. యుద్ధం యెహోవాది అని చెప్తున్న మాటకు అర్థం ఏంటో మనకు అర్థమవుతుంది. మనం ఆ ఏరియాకి ఇంకా రీచ్ అవుతాం, ఇంకో 1-2 వీక్స్లో అవుతాం. కానీ వెనక జరుగుతున్న శత్రువుల క్యాంప్లో జరుగుతున్న డిస్కషన్స్ ఇప్పుడు మనం నేర్చుకుంటున్నాం. అంతే, ఊరికనే రాయలేదండి ప్రభు ఇవన్నీ. పక్కవారితో చెప్పండి, ఊరికనే రాయలేదు ప్రభు అని. చేతులు కలిపి చెప్పండి, ఊరికనే రాయలా. చెప్పండి, ఊరికనే రాయలా, నేర్చుకోమనే రాశారు. హల్లెలూయా. అర్థమైందా? సో నేర్చుకుందాం. ఏం చేద్దాం? నేర్చుకుందాం, ఓపికతో నేర్చుకుందాం. రైట్. ఇంకా చూడండి, యెహోవా దూత ఈ ముమ్మారు నీ గాడిదను నీ వేల కొట్టితివి. కన్నులు తెరిచిన తర్వాత ఇప్పుడు మాట్లాడుతున్నారు ఎవరండి? యెహోవా దూత. సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. పాత నిబంధనలో యెహోవా దూత అని ఎక్కడెక్కడ వచ్చిందో ఆ ఏరియా మొత్తం యేసయ్య. ఎవరండి? యేసయ్య. యెహోవా దూత అని వచ్చిన ప్రతి ఏరియా అండర్లైన్ చేసుకోండి. అవన్నీ కూడా యేసయ్య. వాక్యమైన యేసయ్య దూతలతో ఉన్నప్పుడు యెహోవా దూతగా ఉండెను. వేకువ చుక్కలుగా ఉన్నప్పుడు ఆయన కూడా ఒక వేకువ చుక్కగా ఉండెను. మనుష్యులలో ఒకసారి మనుష్య కుమారుడిగా రాలేదా? అలా. అర్థమైందా? యెహోవా దూత ఉండే ఏరియా మొత్తం ఎవరు? యేసయ్య. రైట్. ఇక చూడండి 32. ఇదిగో నా ఎదుట నీ నడత విపరీతమైనది గనుక నేను నీకు విరోధినై బయలుదేరి వచ్చి తిని. ఎందుకు విపరీతమైంది? మొదటిసారే ప్రభు వెళ్ళొద్దని చెప్పారు. దేవుని బిడ్డ అయితే ఏం చేయాలి? వెళ్ళకూడదు. రెండోసారి వాళ్ళు వచ్చినప్పుడు కూడా వెళ్ళను అని చెప్పేయాలి, నేను రాను అని చెప్పేయాలి. ఒక మాట అంటున్నాను, మళ్ళీ కనుక్కుంటా.
దేవుడు ఏం చెప్తారో మళ్ళీ కనుక్కుంటా బుద్ధి రావాలని ఆయనకి అంటే బిలాముతో మాట్లాడకుండా గాడిదకి వర్తమానం ఇచ్చారు. గాడిద ఎదురుగుండా వెళ్ళనివ్వకుండా ఆపి చూపిస్తున్నారు వెళ్ళొద్దని. అర్థమవుతుందా? మన జీవితాల్లో కూడా అనేక సార్లు చూడండి, ఒక సోదిగానికే దేవుడు ఇంత ట్రీట్మెంట్ ఇస్తుంటే మనకి ఇస్తారా ఇవరా? దేవుడి చిత్తం లేనివి మనం చెయ్యొద్దు. చెప్పునానా? చెయ్యొద్దు. అర్థమైందా? ఇంకా చూడండి, ఆ గాడిద నన్ను చూచి ఈ ముమ్మారు నా ఎదుటి నుండి తొలగెను. అది నా ఎదుటి నుండి తొలగని ఎడల నిశ్చయంగా నేను ఇప్పుడే నిన్ను చంపి దాని ప్రాణమును రక్షించి ఉందునని అతనితో చెప్పాను. ఎవరెవరితో చెప్తున్నారు? యెహోవా దూత బిలాముతో చెప్తున్నారు. అర్థమైందా? ఆ గాడిదని బట్టే నువ్వు బతికావు, లేకపోతే ఇంకా అందుకు బిలాము నేను పాపం చేసి తిని. ఇప్పుడు అర్థమైంది బిలాంకి ఏంటి, నేను పాపం అయినా అదేం మారు మనసు కాదు. ఓకేనా? గుర్తుంచుకోండి, నీవు నాకు ఎదురుగా త్రోవలో నిల్చుట నాకు తెలిసినది కాదు, కాబట్టి ఈ పని నీ దృష్టికి చెడ్డదైతే నేను వెనుకకు వెళ్ళదనని యెహోవా దూతతో చెప్పగా, ఇది నాకు తెలియలేదయ్యా, అందుకే నేను ముందుకు వెళ్ళాను, కానీ ఇప్పుడు అది నీ దృష్టికి అది చెడ్డదని తెలిసింది కాబట్టి నేను ఇప్పుడు వెనక్కి వెళ్ళిపోతానని చెప్పగా, యెహోవా దూత నీవు ఆ మనుషులతో కూడా వెళ్ళుము. బుద్ధి వచ్చిన తర్వాత ఇప్పుడు చెప్తున్నారు ఏమని? వెళ్ళు. ఎందుకు? నువ్వు ఆల్రెడీ వెళ్ళాలని డిసైడ్ అయ్యావు కనుక ఇప్పుడు వెళ్ళు. కానీ ఇప్పుడు నేనేం చెప్తానో అది చెయ్యని. నీకు అర్థమైందా? శత్రువుని కూడా ఆయన ఎలా అయితే ఆయన మాట వినేటట్టుగా చేసుకుంటున్నారో చూడండి. అయితే నేను నీతో చెప్పు మాటయే కానీ మరేమీ పలకకూడదని బిలాముతో చెప్పాను. మీకు మాట చెప్పనా, ఇదంతా జరగకపోయిందంటే బిలాము వెళ్ళి తన శాపవచనమే పలికుండేవాడు. దేవుడు ఏం చెప్తే అది పలికుండేవాడు కాదు. శత్రువులకి కూడా దేవుడు ట్రీట్మెంట్ ఇస్తున్నారు. అప్పుడు చెప్తున్నారు నేను ఏం చెప్పానో అదే చెప్పు అని. అప్పుడు బిలాము బాలాకు అధికారులతో కూడా వెళ్ళెను. బిలాము వచ్చినని బాలాకు విని ఆ పొలిమేరల చివరనున్న అర్నోను తీరమందలి మోయాబు పట్టణం వరకు అతనిని ఎదుర్కొన్న బయలు వెళ్ళగా, బాలాకు బిలాముతో నిన్ను పిలుచుటకు నేను నీ యొద్దకు దూతలను పంపి ఉంటిని కదా, నా యొద్దకు నీవేళ రాకపోతివి, నిన్ను ఘనపరచ సమర్థుడను కానా అనెను. ఇప్పుడు బాలాకు బిలాము మాట్లాడుకుంటున్న మాటలు ఇవి. ఎందుకయ్యా నేను పిలిచిన వెంటనే రాలేదు? నేను నిన్ను ఘనపరచలేను అనుకుంటున్నావా? నీకు కావాల్సినవి ఇవ్వలేను అనుకుంటున్నావా? నీకేమేం కావాలో నేను అన్నీ ఇవ్వగలను, ఇస్తాను. నేను పిలిస్తే ఎందుకు రాలా? నిన్ను ఘనపరచ సమర్థుడను కానా అనెను. 38 అందుకు బిలాము ఇదిగో నీ యొద్దకు వచ్చి తిని అయిననేమి, ఏదైనాను చెప్పుటకు నాకు శక్తి గలదా? దేవుడు నా నోట పలికించు మాటయే పలికెదనని బాలాకుతో చెప్పెను. అప్పుడు బిలాము బాలాకుతో కూడా వెళ్ళెను. వారు కిర్యత్ హుచ్చోతుకు వచ్చినప్పుడు బాలాకు ఎడ్లను గొర్రెలను బలిగా అర్పించి కొంత భాగము బాలాకునకు అతని యొద్దనున్న అధికారులను పంపెను. మరునాడు బాలాకు బిలామును తోడుకొని పోయి బయలు యొక్క ఉన్నత స్థలము మీద నుండి జనులను చివరి వరకు చూడవలనని అతనిని అచ్చోటికి ఎక్కించెను. ఎంత మనకి ఈరోజు అర్థమైతే చాలు. అర్థమైందా? చూడండి, బాలాకు కావాల్సింది ఒక్కటే, ఈ 120 పవర్ కలిగిన బిలాం శపిస్తే ఇప్పుడు బాలాకు బలం కలుగుతుంది. 120 + 60 ఎంత పవర్ అవుతుందండి? 180 పవర్తో ఇశ్రాయేలీల మీదకి వెళ్దామని తన ఆలోచన. అర్థమైందా? ఇప్పుడు తను చేస్తున్న పని, ఇంతవరకు రాను అని చెప్పిన బిలాం ఇప్పుడు తన దగ్గరికి వచ్చాడు. వచ్చిన తర్వాత తను చేస్తున్న పని ఏంటో తెలుసా? బయలు యొక్క ఉన్నత స్థలం మనకు తీసుకుని వెళ్ళడం. ఇప్పుడు మనకి తెలియాలి బయలు ఎవరు. బయలు ఎవరు అంటే చూడండి, చాలా ప్రిన్సిపాలిటీస్ పడిపోయారు.
ప్రధాన దూతలు పడిపోయిన ప్రధాన దూతలు అని చెప్తూ ఉంటాం కదా. వాటిలో ఒక ప్రిన్సిపాలిటీ ఈ బయలు. చూడండి, ఏలియా కూడా ఎవరి ఎదురుగుండా ఎవరిని ఘనపరిచి చూపించాలని ప్రయత్నం చేశారు? అవునా? బయలు ప్రవక్తల ఎదుట యెహోవా దేవుడని నిరూపించడానికి ప్రయత్నం చేశాడు. గుర్తుందా? అంటే వాళ్ళకి కూడా ప్రవక్తలు ఉన్నారు. బయలు యొక్క ఉన్నత స్థలము మీదకి ఎక్కించి ఇప్పుడు బిలాముకి ఇశ్రాయేలీల్ని చూపించడానికి గల కారణం, బయలు యొక్క ఆ దృష్టితో ఇశ్రాయేలుని చూస్తాడు. నేను ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఇప్పుడు నార్మల్గా నా కళ్ళతో నేను చూస్తూ ఉంటాను. నేను ఇప్పుడు ఎల్లో కలర్ కళ్ళద్దాలు పెట్టుకొని ఇప్పుడు నేను చూశాను అనుకోండి, నాకు వాళ్ళందరూ ఎలా కనిపిస్తారా లేదా? అలా బయలు యొక్క దృష్టితో ఆ పవర్ని ఇప్పుడు ధరించుకొని ఆ పవర్లో నుంచి చూస్తున్న ఒక అనుభవం. మీకు ఏమర్థం అవ్వాలంటే ఎన్ని ప్రధాన శత్రువులు ఏకమవుతున్నాయో కనబడాలి. మనం గడిచిన వారం ఒకటి చూసుకున్నాం, అదొక్కటి చూసుకొని ఈరోజు క్లోజ్ చేసుకుందాం. చూడండి, ఈజిప్ట్ మనకి అర్థం అవ్వాలి. ఈజిప్ట్లో రాజు ఎవరు? ఫరో. కానీ నైల్ నదిలో ఉన్నది ఎవరు? పెద్ద మొసలి. ఉండనా? ఎగ్జాక్ట్గా అలాగనే ఇప్పుడు మోయాబీలకి రాజు ఎవరు? బాలాక్. ఓకేనా? కానీ వారిని నడిపిస్తున్న అదృశ్య శక్తి ఎవరు? మొలెక్. కెమోష్ కానీ మొలెక్. అర్థమైందా? ఇప్పుడు వీరికి ఇంకా పవర్ అందిస్తున్నదే బయలు. అర్థమవుతుందా? ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, బాగా అర్థమవుతుంది. దానియేలు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎక్కడి నుంచి? బబులోన్లో నుండి, షూషన్ కోటలో నుంచి. చెరలో ఉన్న కాలం, కానీ తను ఉన్నతమైన పదవిలోనే ఉన్నాడు, ప్రధానమంత్రి పొజిషన్లోనే ఉన్నాడు. అక్కడి నుంచి మొరపెడుతూ ఉన్నాడు దేవునికి. ఇశ్రాయేలీలకు 70 సంవత్సరాల చెరకాలం కంప్లీట్ అవుతుందని తెలుసుకొని మొరపెట్టడం స్టార్ట్ చేశాడు. ఇలాంటి పీరియడ్లో కోరేషు కాలంకి రండి. కోరేషు ఇలా బాలాక్ ఎలాగైతే రాజుగా ఉన్నాడో, పారసీకుల అధిపతి అయిన లేదా కోరేషు బబులోను మీద రాజుగా ఉన్నాడు. ఫిజికల్ రాజు ఎవరు? కోరేషు. కానీ ఈ అదృశ్య శక్తి అయిన పారసీకుల అధిపతి వర్తమానం పైనుంచి రాకూడదని ఇక్కడి నుంచి ఆకాశంలోకి వెళ్ళి పోరాడుతూ ఉన్నాడు గాబ్రియేల్తో. గుర్తుందా? ఆ సమయం గ్రేకీయుల అధిపతి ఇక్కడి నుంచి ఎలా వెళ్ళాడండి? మీకు అర్థమైందా? మాకు హాస్పిటల్లో స్టాఫ్ చాలా తక్కువ. వినండి, స్టాఫ్ ఏంటి చాలా తక్కువ. ఒక వార్డులో ఒక కేసు బ్యాడ్ అయింది అనుకోండి, మనం ఒక్కళ్ళనే హ్యాండిల్ చేయడం. అప్పుడు ఏం చేస్తానంటే 2-3 పక్కన వార్డులో వాళ్ళందరూ వచ్చేసి అక్కడ వర్క్ చేశారు. ఇంతకుముందు ఇలా జరిగేది, ఇప్పట్లో జరగట్లేదు అనుకో ఎక్కువ కదక్క. కానీ అప్పట్లో అసలు చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరైనా ఒకళ్ళు హడావిడిగా పరిగెడుతున్నారంటే ఆటోమేటిక్గా అక్కడ ఉన్న వాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు. అలా ఎగ్జాంపుల్ చెప్తున్నా, అలా గ్రేకీయుల అధిపతి పారసీకుల అధిపతితో కలిసి పోరాడడానికి వెళ్ళిపోతున్నాడు. అలాంటి సమయం దూతలు గాబ్రియేల్ అక్కడ ఆల్రెడీ పోరాడుతుంటే గాబ్రియేల్కి హెల్ప్గా మిఖాయేలు వచ్చి పోరాడుతున్నారంట. ఒక్క చిన్న విషయానికండి, ఏంటి తెలుసా? దేవుడు పంపించిన వర్తమానం పరలోకం నుండి భూమి మీద ఉన్న దానియేలు చెవులో పడేయాలంతే. ఈ ఒక్క కార్యానికి దేశాధిపతి శక్తులు కదిలి వెళ్ళే, దేవుని యొక్క ప్రధాన దూతలు కూడా వచ్చి ఫైటింగ్ జరుగుతుంది. నువ్వు ఒంటరివి కాదంటున్నా నేను. హల్లెలూయా.
అర్థమైందా? వీళ్ళందరూ ఇప్పుడు కెమోష్ కానీ, ఎమోలెక్ కానీ, బయలు కానీ వీళ్ళందరూ ఎందుకు కలుసుకుంటున్నారు అనుకుంటున్నారు? ఇక్కడ ఇశ్రాయేలీయుల్ని శపించాలి, అది వాళ్ళ బాధ. అర్థమైందా? నువ్వు వెళ్తున్న ప్రయాణంలో నీ వెనక పోరాడుతున్న శక్తులు ఎటువంటివో తెలుసుకో. నా బలంలో నేను అన్నీ చేసేయగలను అనుకొని భ్రమపడకు. చెప్పండి, మన బలంలో మనం ఏం చేయలేమని. మనకు ఆయన బలం కావాలని చెప్పండి. వెళ్ళిపోదాం 63వ కీర్తన. ఇప్పుడు అర్థమైందా? దేవా నీవే నా దేవుడు అని చెప్తున్నది మాటలో అర్థం. ఆయన గనక లేకపోతే ఇవన్నీ ఎప్పుడో మనల్ని ఫినిష్ చేస్తాయి. అర్థమైందా? మనం బలహీనులుగా ఉన్న కాలం చాలు. చెప్పండి, మనకి ఆయన బలం కావాలి. ఈ తక్కువ జాతి బలాన్ని ఆశ్రయించిన కాలం కూడా చాలు. వీళ్ళు పవర్ఫుల్గానే కనిపిస్తారు. ఈ లోక దేవతలు అని పిలువబడుతున్న వారు పవర్ఫుల్గానే అనిపిస్తారు నాన్న, కానీ అవి నిన్ను నరకానికి నడిపిస్తాయి. దేవునికి అస్సలు ఇష్టం లేదు. సోదె చెప్పుట, కర్ణ పిశాచి ఇవన్నీ కూడా వీటి కోవలోనికే వస్తాయి. ఈ 120 పవర్ల కోవలోనికే వస్తాయి. వీటిని ఆశ్రయించొద్దు. నిజముగా ఆయన యొద్ద నుండి వచ్చు బలమును ఆశ్రయించాలనుకుంటున్నావా? ఈ రోజు నుంచి ఒక తీర్మానం తీసుకో. వేకువనే నిన్ను వెతికేదను. చెప్పండి, ఏం చేస్తాను? వేకువనే ముసుగు తన్ని పడుకునేదను. అవునా? తెల్లవారినా సరే టైం చూసుకొని మళ్ళీ పడుకునేదను. అవునా? కాదు. ఏ అనుభవంలోకి వెళ్దాం? వేకువనే దేవుని వెతుకుదాం. దేవునితో చెప్పుదాం. ఏమని తెలుసా? నువ్వే నా దేవుడు. మాటతో కాదు, క్రియల్లో చూపించాలా. అర్థమవుతుందా? ఏం చేయాలా? క్రియల్లో చూపిద్దాం. ఆయన బలమును, ఆయన ప్రభావమును నీలో నుండి ఆయన బయటికి తీసుకొస్తారు. ఆమేన్. ఎలాగైతే ఈ లైట్ తన వైర్ని తీసుకుని వెళ్ళి ఆ పవర్లో పెట్టుకుంటుందో, అప్పుడు ఆయనలో ఉన్న పవర్ దానిలోనికి వచ్చినప్పుడు అది పనిలోనికి వస్తుందో, అలా మనం కూడా పనిలో ఉంటాం. ఆ పనిని బట్టి దేవుని బలం ఎట్టిదో ఈ లోకం గుర్తుపడుతుంది. ఆ పనిని బట్టి దేవుని నామానికి ఘనత వస్తుంది. మనల్ని బట్టి ఆయన నామం దూషించబడిన కాలం చాలా. ప్రార్థన చేసుకుందామా? లేచి నిలబడదాం.